మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలము దేవుని వాక్యము ధ్యానిద్దాం. 119వ కీర్తన 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుంటే నీ యందు భయభక్తులు గలవారు అంటే నీ మీద ఆశ పెట్టుకున్నవారు, నీ సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు, నీ సన్నిధిని అనుభవించేవారు, నీ సన్నిధి కొరకు అర్పణ కలిగి బ్రతికిన వారు నన్ను చూసి సంతోషిస్తారని భక్తుడు మాట్లాడుచు ఉన్నాను. ప్రియులారా, ఎంత మాధుర్యమైన తలంపు కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటను వ్రాస్తూ ఉన్నారు. ఆలోచించగలుగుతున్నారా? ఆయన ఆశ పెట్టుకుంటే ఆయన యందు భయభక్తులు గల వారు ఈయనను చూసి సంతోషపడుతున్నారని ఎంత ఆశ్చర్యమైన కార్యమండి. ఆశ నమ్మకాన్ని కలగచేస్తుంది. నమ్మకము జీవితాన్ని నిలబెడుతుంది. అబ్రహాము దేవుని వాక్యము దర్శించినప్పుడు నమ్మాడు. ఆ నమ్మకము తన నీతిగా ఎంచబడింది. అంటే వాక్యము పట్ల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని యందు ఎంత నమ్మిక ఉంచాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. జీవిత విలువలు కలిగిన వారు భగవంతుని మీద ఖచ్చితంగా ఆధారపడతారు. వారు నమ్మకముతో పాటు దేవుని యొక్క సన్నిధానముల ఆశ కలిగి వారి యొక్క ప్రతి యొక్క అవసరతను దేవుని యొక్క సన్నిధి నుండి పొందుకుంటూ ఉంటారు. కొత్త నిబంధన గ్రంథమంతా కూడా నమ్మకము గురించే వ్రాయబడింది. స్వార్థ పాఠ్యాంశములు మనం చూస్తే యేసుప్రభువు వారు ఆయన నోరారా పలికినప్పుడు, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే కార్యాన్ని చూస్తావు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మితే అసాధ్యమైనది సుసాధ్యముగా మారిపోద్దని పరమాత్ముని స్వరము ఆ నోరారా వినగలుగుతాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకము జీవితాన్ని నిలబెడుతుంది. అబ్రహాము జీవితాన్ని నిలబెట్టింది. ప్రపంచానికి విశ్వాసుల తండ్రిగా ఆయన మారాడు. గనుక దేవుడంటే ఆశ ఉండాలండి. ఈ లోకములు అనేక మంది రకరకాల ఆశలు ఉంటాయి. ఈ ఆశలు ఈ లోకానికి సంబంధించినవి. కానీ అబ్రహాము పరమందు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క ఘనమైన దీవెన కొరకు ఆశపడ్డాడు. కనుక ఇహమందు పరమందు కూడా ఆయన ఆశీర్వదించబడ్డాడు. అటువంటి జీవితం ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. విశ్వసించండి, నమ్మండి, ప్రభువైపు చూడండి. ఇటువంటి కష్టమైన, ఇటువంటి బలహీనతైన, ఇటువంటి గడ్డు సమస్య అయినా పరిశుద్ధాత్ముడి ఉదయకాలము దానిని తీర్చబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఆశను గురించి ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ లోకములోనే ఆశ చేత మా జీవితము ఖర్చు అయిపోతూ ఉంది, మా ప్రయాణాలు సాగిపోతూ ఉన్నాయి. అయ్యా, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయినా నీ మీద ఆశ చేత మా ప్రాణము ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా పనిచేయలాగున మేమందరము కూడా నీ సన్నిధిలో జీవించే కృప మందరికి దయచేయండి తండ్రి. నీ కృప చేత మమ్మలను దీవించమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.